హలో అందరికీ ఈరోజు మనం లోకస్ స్టాండీ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, అలాగే రిప్రజెంటేటివ్ సూట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. లోకస్ స్టాండీ అనేది ఒక లాటిన్ టర్మ్ అనమాట. దాని ట్రూ మీనింగ్ అంటే ప్లేస్ టు స్టాండ్ అనమాట. సో ఇక్కడ మనకి లోకస్ స్టాండీ అనేది ఏం చెప్తుందంటే, ఎవరి రైట్ అయితే వైలేట్ అయ్యిందో వాళ్ళే కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ రైట్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఏదైనా జరిగిందంటే అటాక్, నేను ఏదైనా ఇంజూర్ అయ్యానంటే నేనే కోర్టు దగ్గరికి వెళ్ళి దానికి డ్యామేజెస్ని క్లెయిమ్ చేసుకోవడం అనమాట. హూస్ రైట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఓన్లీ దాట్ పర్సన్ కెన్ మూవ్ టు ద కోర్ట్ అనమాట. సో అది మనకి లోకస్ స్టాండీ చెప్తుంది. సో అలాగే మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ అనేది మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో ఏదైనా ఒక లార్జ్ ఇష్యూ జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ టేక్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్, సో చాలామంది ప్రిజనర్స్ అలాగే ట్రయల్ జరుగుతుండగానే చాలా రోజులుగా అలానే జైల్లో ఉండిపోతున్నారు అనమాట. కానీ జడ్జిమెంట్ మాత్రం త్వరగా రావట్లేదు అనమాట. సో ఇన్ దట్ కేస్ అది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా. సో అందరి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యిందనమాట, జనరల్ పబ్లిక్ది. సో ఇక్కడ ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్, సో ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కేసు ఫైల్ చేయొచ్చు అనమాట కోర్టుకి. ఏమనంటే ఇట్లా చాలామంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు, సో కేసెస్కి జడ్జిమెంట్ తొందరగా రావట్లేదు, దాన్ని ఏదైనా చేయండి అనేసి కోర్టుని జడ్జిమెంట్ అడుగుతారనమాట. సో ఇది వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట. కానీ మనకి లోకస్ స్టాండీ వచ్చేసి ఎవరి రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ట్రయల్ ప్రిజనర్ ఉన్నారు, ఆ ప్రిజనరే కోర్టుకి వెళ్ళి అడగడాన్ని మనకి లోకస్ స్టాండీ చెప్తుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏం చెప్తుందంటే, ఎనీ పర్సన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ ఉంటారు కదా, ఎవరైతే పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఆ పర్సన్ వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కోర్టుకి తీసుకురావచ్చు అనమాట. ఏ ఇష్యూ అయితే, ఏ సొసైటల్ ఇష్యూ బాగా ఇబ్బంది పెడుతుందో, జనరల్ పబ్లిక్ రైట్స్ని ఎఫెక్ట్ చేస్తుందో, దాన్ని బేస్ చేసుకొని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. సార్ మనకి ముందు లోకస్ స్టాండీ మాత్రమే ఉండేదన్నమాట. సో అదొక బ్యారియర్ లాగా అయిపోయిందనమాట. అంటే ఏంటంటే ఇలాగా అందరూ కలిసి ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సూట్ తీసుకొని రావాలంటే చాలా కష్టం అవుతుంది కదా. సో అప్పుడు అది ఒక చాలా పెద్ద బ్యారియర్ అయిపోయిందనమాట. సో కానీ మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఏ పర్సన్ అయినా కూడా, ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ ఒక ఇష్యూ పైన, సొసైటల్ ఇష్యూ పైన ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యిందో దానిపైన కేసు తీసుకొని వచ్చేలాగా వచ్చిందనమాట మనకి. సో ముందు ఫాలో అయ్యే లోకస్ స్టాండీని ఇప్పుడు మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా కూడా తీసుకొని వచ్చామన్నమాట. ముందైతే ఎవరి రైట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళే కేసు ఫైల్ చేసేవాళ్ళు. సో మనకి అది కొంచెం నారోగా అయిపోయింది. సో అందువల్ల మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కూడా తీసుకొచ్చారనమాట. దీంట్లో ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కెన్ మూవ్ టు ద కోర్ట్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ or else in order to protect the interest of the general public anamata. So on behalf of all the public he can file a suit because in the interest of society only. సో దాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం అనమాట. సో రిప్రజెంటేటివ్ సూట్ అంటే ఏంటంటే, ఆర్డర్ 1 రూల్ 8 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ డీల్ చేస్తుందండి రిప్రజెంటేటివ్ సూట్ అంటే. సో ఇప్పుడు ఒక పర్సన్ రైట్ కానీ ఎఫెక్ట్ అయిందంటే ఆ పర్సన్ కోర్టులో కేసు వేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 1 పర్సన్ ఇంట్రెస్ట్ హ్యాస్ been involved. So for example a property undi which is owned by 3 or 4 members. సో ఇన్ దట్ కేస్ 4 మెంబర్స్కి ఇంట్రెస్ట్ ఉంది కదా ఆ ప్రాపర్టీ పైన. సో కానీ ఈచ్ మెంబర్ ఒక్కొక్క సూట్ ఫైల్ చేస్తే దేర్ విల్ బి న్యూమరస్ కేసెస్ కదా. సో ఇన్ దాట్ కేస్ మనము ఒక్క సూట్ని బ్రింగ్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం రిప్రజెంటేటివ్ సూట్ అంటాము. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్, ఇట్ కెన్ బి మోర్ దెన్ 1 నెంబర్ అనమాట. సో వాళ్ళందరి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఒక్క కేసే ఫైల్ చేస్తారు. దాన్ని రిప్రజెంటేటివ్ సూట్ అంటారనమాట. ఇక్కడ ఒక్క పార్టీని అందరు కలిసి చూస్ చేసుకుంటారనమాట. వాళ్ళు వచ్చేసి ఆ కేస్ని కోర్టు ముందర రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు అగైన్ చేంజ్ అవ్వచ్చు. సో అదంతా ప్రొసీజర్ ఉంటుంది. సో కానీ మనకు ఒక్క పర్సన్ వచ్చేసి, సో ఆల్ ద పర్సన్స్కి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళలో ఒక్క పర్సన్ రిప్రజెంట్ చేస్తారనమాట. సో దాన్ని రిప్రజెంటేటివ్ సూట్ అంటారు. ఇక్కడ మనకి రిప్రజెంటేటివ్ సూట్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి సబ్జెక్ట్ మ్యాటర్ పైన, అప్పుడే దాన్ని మనం రిప్రజెంటేటివ్ సూట్ అంటామన్నమాట. కానీ ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్ మ్యాటర్ పైన, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. కానీ అతను వచ్చేసి జస్ట్ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్. సో ఇతను ఒక సొసైటల్ ఇష్యూ పైన కొంచెం కన్సర్న్ అవుతున్నాడు అనమాట. సో అందుకనేసి ఆ కన్సర్న్తో ఆ సొసైటల్ ఇష్యూని ఎరాడికేట్ చేయడం కోసం ఒక
కేస్ ఫైల్ చేస్తున్నారు కదా, దాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. కానీ ఇక్కడ మనకి రిప్రజెంటేటివ్ సూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి, రిజల్ట్స్ ఇవ్వలేదు, లేకపోతే ఫెయిల్ రిజల్ట్స్ లేదు, దాంట్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. సో అప్పుడు ఇక్కడ చాలామంది ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ఆల్ ద ఇంట్రెస్టెడ్ పర్సన్ విల్ బ్రింగ్ వన్ సూట్ కాల్డ్ రిప్రజెంటేటివ్ సూట్ అనమాట. సో ఇదండి మనకి బెనిఫిట్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సూట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఫైలింగ్ different cases, we all together, all the interested persons together, so all the interested person together can file one suit, and the person who one person will be elected by all the persons, that person will represent the suit anamata. So దాన్ని మనం రిప్రజెంటేటివ్ సూట్ అంటాము. సో రిప్రజెంటేటివ్ సూట్ ఫైల్ చేసినప్పుడు మనం ప్రతిదీ ఫాలో అవ్వాలండి. మన ఇప్పుడు అదర్ పార్టీ, ఆపోజిట్ పార్టీ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఫైల్ చేసామంటే మనం ప్లెయింటిఫ్, ఆపోజిట్ పార్టీ ఎవరంటే డిఫెండెంట్. సో ఇప్పుడు డిఫెండెంట్తో కాంప్రమైజ్కి వెళ్ళేకి ఛాన్సే లేదనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మనం కాంప్రమైజ్కి వెళ్ళాలంటే అందరి కన్సర్న్ తీసుకొని కాంప్రమైజ్కి వెళ్ళాలి. సో మనకు రిప్రజెంటేటివ్ సూట్లో ఆర్డర్ 1 రూల్ 8 డీల్ చేస్తుందండి. అక్కడ ఉండే ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. సో దాన్ని మనం రిప్రజెంటేటివ్ సూట్ అంటాం. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో చాలామంది ఇంట్రెస్ట్ వాళ్ళ on behalf of them, one public spirited person who has no interest in the case, but still he is a person who is concerned of the societal issue which the public is generally facing. So he is filing a case before called public interest litigation before the court, which will be called as a public interest litigation. Whereas in the case of representative suit, where all the members of the suit are interested in the subject matter of the suit, so they all together bringing one suit called representative suit. Whereas locus standi ante ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్ట్ మ్యాటర్లో వాళ్ళే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి రైట్ అయితే ఇన్ఫ్రింజ్ అయ్యిందో వాళ్ళే కోర్టులో ఫైల్ చేయడాన్ని లోకస్ స్టాండీ అంటారనమాట. సో ఇది అండి మనకి లోకస్ స్టాండీ అంటే 1 పర్సన్, ఆర్ ఎల్స్ ఇక్కడ రిప్రజెంటేటివ్ సూట్ కూడా ఇస్ వన్ అమంగ్ లోకస్ స్టాండీ అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ పర్సన్స్కి ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్ మ్యాటర్ పైన. సో ఆల్ ఆర్ ఫైలింగ్ వన్ సూట్ కాల్డ్ రిప్రజెంటేటివ్ సూట్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మనకు అలా ఏం లేదు, బికాస్ లోకస్ స్టాండీ అనేది మన స్కోప్ని నారో చేస్తుంది, సో రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో ఈవెన్ దో దేర్ రైట్స్ హ్యాస్ బీన్ violated, but still people are not filing cases. So in that cases, that any public spirited person can move forward and put that case before the court anamata. So in the interest of the public, so he is a public spirited person. In the interest of the public, he is bringing that societal issue which the public is generally facing before the కోర్ట్ అనమాట. సో ఇదండి మనకి లోకస్ స్టాండీ అంటే ఏంటో, రిప్రజెంటేటివ్ సూట్ అంటే ఏంటో, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటో. థ్యాంక్ యూ.